రైట్. సో మొదటి ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ కొలాజిన్. ఈ వెస్టేజ్ కొలాజిన్ అనేది రోషిప్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ సి ద్వారా తయారు చేయబడింది. ఇది మన బాడీలో మన జాయింట్స్లలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ వాపుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏవైతే జాయింట్స్ కదలికలలో ఇబ్బంది అవుతుందో ఆ కదలికల్లో ఏదైతే స్టిఫ్నెస్ కారణంగా కదలికలలో ఇబ్బంది కలుగుతుందో ఆ మూమెంట్ లోను ఈజీగా చేయడానికి ఈ కొలాజిన్ అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇందులో ఉన్న కాంపౌండ్స్ గురించి కనుక మనము మాట్లాడుకుంటే కొలాజిన్ పెప్టైడ్, రోషిప్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి ఈ మూడు కలయికలతో ఒక యూనిక్ ఫార్ములేషన్ తో ఈ కొలాజిన్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. రైట్. యాక్చువల్ గా కొలాజిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఒక ఏజ్ తర్వాత ఏదైతే కొలాజిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో అది కావాల్సినంత స్థాయిలో ప్రొడ్యూస్ కాకపోవడం లేదా కావాల్సినంత క్వాలిటీలో ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల మన బాడీలో ఈ జాయింట్స్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి. దాంతోపాటు ఎవరైతే 40+ ఏజ్ దాటుతుందో ముడతలు, స్కిన్ లో ఎలాసిటీ తగ్గిపోవడానికి ఇంకొక కారణం కొలాజిన్ ఉంటుంది. సో ఈ కొలాజిన్ ని జాయింట్స్ ప్రాబ్లమ్స్ కే కాకుండా స్కిన్ కి సంబంధించి కూడా చాలా మంది సినిమా రంగం వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే గ్లోగా ఉండాలో యంగ్ గా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఈ కొలాజిన్ ని వాడుతున్నారని మనము చూస్తా ఉన్నాం. సో ఈ కొలాజిన్ మన దగ్గర న్యాచురల్ గా అందుబాటులో ఉండటం ఇది మన యొక్క అదృష్టం. సో కొలాజిన్ బయట మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. బట్ వెస్టేజ్ అందిస్తున్న కొలాజిన్ ఏమి తేడా అంటే వెస్టేజ్ అందిస్తున్న కొలాజిన్ పెప్టైడ్. కొలాజిన్ పెప్టైడ్ అంటే చిన్న చిన్న బాడీ కణాలలో ఇది ఉండడం ద్వారా ఇది చాలా ఈజీగా బాడీలో అబ్జర్వ్ అయిపోయి ఈజీగా డైజెస్ట్ అయిపోయి చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా మనం అనుకున్న రిజల్ట్ ఇవ్వడానికి ఎక్కువ మొత్తంలో అవకాశాలు ఉన్నాయి. అదే మార్కెట్ లో వివిధ స్థాయిలో దొరికే కొలాజిన్ వేరే పరిస్థితుల్లో ఉంటే మన కొలాజిన్ తో చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో ఈ కొలాజిన్ ని తాగే పద్ధతి 100 ml గ్లాస్ లో ఒక సాచెస్. ఆ వాటర్ కూల్ వాటర్ అయినా సరే గోరువెచ్చని వాటర్ అయినా సరే మనం దాన్ని తీసుకొని తాగడానికి అవకాశాలు ఉన్నాయి. సో రైట్.